ఈటల కోపం వెనుక శాంత స్వభావుడిగా రాజేందర్కు పేరు. నాడు వైఎస్ విమర్శలకు రిప్లై లేదు, కేసీఆర్ తరిమేసిన ఆగ్రహించలేదు. ఒక్కసారిగా ఈటల ఊరుములేందుకు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు. బీజేపీలో కీలక నేతలంతా ఉగ్ర రూపులే. తనపై శాంత స్వభావుడి ముద్ర చెరిపేందుగా సో ఏకశిలా నగర్లో భూముల వివాదం, రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నటువంటి ఎంపీ. సో వాస్తవంగా ఈటల రాజేందర్ ఒక సౌమ్యుడు, ఎక్కడ కూడా మాట అదుపు తప్పడు, రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరైతే ఉంది. సో ఎక్కడ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు చాలా తక్కువ. కేసీఆర్ లాంటి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన ఎప్పుడు ఆగ్రహంతో ఊగిపోలేదు. కానీ నిన్న చేసినటువంటి దాడి ఏదైతే ఉందో రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలు ఆయన ఇట్లా బిహేవ్ చేస్తాడా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉండే. సో ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ చూస్తాను. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగిన నేత, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరిమేస్తే ఫాసిస్ట్ భావాజాలం కలిగినటువంటి బీజేపీలో చేరిన నాయకుడు. ఈటల రాజేందర్కు కోపం వచ్చే సందర్భాన్ని ఏ ఒక్క జర్నలిస్టు ప్రస్తావించలేకపోతున్నారంటే ఆయన శాంత స్వభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధనకు ఉద్యమం కొనసాగుతున్న సమయంలో నాటి టీఆర్ఎస్ కేవలం తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయాలు చేసేందుకే ప్రయత్నిస్తుందని విమర్శించే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 50 సీట్లో పోటీ చేస్తే పట్టుమని 10 సీట్లు గెలవలేకపోయారు. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేంద్ర అని పదునైనటువంటి మాటలు పలికిన నోరెత్తలేకపోయారు. సమైక్యవాదాన్ని వినిపించినందుకు నాటి లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణపై తన డ్రైవర్ దాడి చేస్తే శాంతి వచనాలే పలికారు. అంతేందుకు ఉద్యమంలో కీలక నేతగా ఉండి 2 క్యాబినెట్లో కీలక మంత్రిగా పనిచేసిన ఈటలను నాటి బీఆర్ఎస్ అధినేత నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి తరిమేసినా కిమ్మనలేదు. అలాంటి ఈటల రాజేందర్ ఒక్కసారిగా ఉగ్రరూపుడైపోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ భూముల వ్యవహారంలో అసోసియేషన్ సభ్యులకు రియల్టర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆ ప్రాంత సందర్శన వెళ్లిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకుంటూ అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రశాంతంగా ఉండే ఈటల రాజేందర్ ఇలా ఈటలు ఎందుకు విసిరారన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. ముద్ర చెరిపేసుకున్న యత్నం. బీజేపీ అంటేనే ఫైర్ బ్రాండ్ నేతలని పేరు. విషయం ఉన్నా లేకున్నా విరుచుకుపడిపోవడం ఆ నాయకత్వాల ప్రత్యేకత. ఆగ్రహవేశాలతోనే యువతను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలు బలంగా ఉన్నవే. తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజా సింగ్ సహా ఎంతో మంది నేతలు దీనికి ఉదాహరణలు ఇస్తున్నారు. వీరందరిలో ఈటల రాజేందర్ ఒక్కడే సౌమ్యుడిగా శాంత స్వభావి. అదే ఆయనకు ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయాలు ఉన్నాయి. తనపై ఉన్న ముద్ర చేర్పేసుకున్న క్రమంలోనే సావకాశంగా వచ్చిన సందర్భాన్ని ఈటల రాజేందర్ సయోచితంగా ఉపయోగించుకున్నారా అన్న సందేహాలను పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తాను సైతం ఫైర్ బ్రాండ్ చాటుకునేందుకే చిన్న విషయంలో రచ్చ చేశారా అన్న అనుమానాలు వెలుబుస్తున్నారు. రియల్టర్పై ఈటల దాడి. ఏకశిలా నగర్లోని ప్లాట్ల వివాదంపై బాధితులు కొద్ది రోజుల క్రితం ఈటలందరూ కలిసి తమ సమస్య విన్నవించారు. ఈ మేరకు ఈటలందరూ మంగళవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న భూముల వివాదాన్ని సమావేశంలో లేవనెత్తడంతో ప్లాట్ల సందర్శనకు ఈటల బయలుదేరారు. అక్కడ ఉద్రిక్త నెలకొన్న సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటలు చేయి చేసుకున్నారు. సో దీనిలో భాగంగా దాదాపు ఈ ఏకశిలా ప్లాట్స్ ఓనర్ అసోసియేషన్ ఏదైతే సంస్థ ఉందో, అసోసియేషన్ ఉందో, దానిలో 1206 మంది, అసలు 2706 మంది ఆ ప్లాట్లు కొనుగోలు చేశారట. సో దానిలో కొంతమంది వ్యక్తులు కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాటిని వేరే వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. సో అక్కడ 50,000 గజానికి వీళ్ళు 5,000, 10,000 అమ్ముతూ సొమ్ము చేసుకుంటామన్న విషయాల్లో చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈటల దగ్గరికి వెళ్ళి బాధితులు వెళ్ళి చెప్పుకున్నారు బాధలు. సో నేను వస్తాపా అని చెప్పేసి అంటారు. సో ఈ క్రమంలో ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఎంపీ అయితేంది ఎవరైతే అని చెప్పేసి కొంత మాట్లాడినట్టు సమాచారం. కానీ ఇమ్మీడియట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి చేసుకున్నాడు. సో ఇది జరిగినట్టు. సో రేపటి రోజున ఎవరైతే కబ్జాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఇది కొంత ఇబ్బందికరంగా వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుకుంటూ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అమ్ముకుంటూ అక్కడ పేద ప్రజలు ఇబ్బంది పెడతారు. సో అలాంటి వాళ్ళపైన చేయి చేసుకోవడం సమంజసమే, తప్పేమీ లేదు. సో ఇక్కడ చూడండి, సో ఆయనపై కేసు కూడా నమోదైందట. ఈటల భారీ వివరణ. ఈ ఉదంతంపై ఈటల సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమిల గ్రామంలో 1985లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసిన 2076 మందికి అమ్మారని, కొన్నవారిలో మెజారిటీ వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగులని బ్యాంకులో పెట్టుకున్నారని తెలిపారు. ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు చొరబడి ఓనర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు మొరపెట్టుకోవడంతో వెళ్లారని తెలిపారు. పోలీసులు ధర్మాన్ని కాపాడడం విఫలమైనప్పుడు, రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళకు అండగా ఉండడానికి
వారికి పనిష్మెంట్ ఇచ్చాను. నేను దీన్ని తప్పుగా భావించలేదు అని పేర్కొన్నారు. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరి మీద చెయ్యి ఎత్తలేదని బూతులు తిట్టలేదని తెలిపారు. సో నిజంగా ఇది కరెక్టే, ఈటల రాజేందర్ చేసింది కరెక్టే. ఎందుకంటే అక్రమార్కులు ఆ భూ కబ్జాదారులకు ఇది ఒక బుద్ధి వచ్చే నిర్ణయంగా మనం చెప్పొచ్చు. ఎవరో ఒకరు లైన్ తీసుకోవాలి కదా, ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. ఈటల తీసుకున్నాడు, మనందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, తప్పదు. ఈటల కోపం వెనుక శాంత స్వభావుడిగా రాజేందర్కు పేరు. నాడు వైఎస్ విమర్శలకు రిప్లై లేదు, కేసీఆర్ తరిమేసిన ఆగ్రహించలేదు. ఒక్కసారిగా ఈటల ఊరుములేందుకు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు. బీజేపీలో కీలక నేతలంతా ఉగ్ర రూపులే. తనపై శాంత స్వభావుడి ముద్ర చెరిపేందుక. సో ఏకశిలా నగర్లో భూముల వివాదం, రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నటువంటి ఎంపీ. సో వాస్తవంగా ఈటల రాజేందర్ ఒక సౌమ్యుడు, ఎక్కడ కూడా మాట అదుపు తప్పడు, రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరైతే ఉంది. సో ఎక్కడ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు చాలా తక్కువ. కేసీఆర్ లాంటి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన ఎప్పుడు ఆగ్రహంతో ఊగిపోలేదు. కానీ నిన్న చేసినటువంటి దాడి ఏదైతే ఉందో రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలు ఆయన ఇట్లా బిహేవ్ చేస్తాడా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉండే. సో ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ చూస్తారు. దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలిగిన నేత, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరిమేస్తే ఫాసిస్ట్ భావాజాలం కలిగినటువంటి బీజేపీలో చేరిన నాయకుడు. ఈటల రాజేందర్కు కోపం వచ్చే సందర్భాన్ని ఏ ఒక్క జర్నలిస్టు ప్రస్తావించలేకపోతున్నారంటే ఆయన శాంత స్వభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధనకు ఉద్యమం కొనసాగుతున్న సమయంలో నాటి టీఆర్ఎస్ కేవలం తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయాలు చేసేందుకే ప్రయత్నిస్తుందని విమర్శించే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 50 సీట్లో పోటీ చేస్తే పట్టుమని 10 సీట్లు గెలవలేకపోయారు. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేంద్ర అని పదునైనటువంటి మాటలు పలికిన నోరెత్తలేకపోయారు. సమైక్యవాదాన్ని వినిపించినందుకు నాటి లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణపై తన డ్రైవర్ దాడి చేస్తే శాంతి వచనాలే పలికారు. అంతేందుకు ఉద్యమంలో కీలక నేతగా ఉండి 2 క్యాబినెట్లో కీలక మంత్రిగా పనిచేసిన ఈటలను నాటి బీఆర్ఎస్ అధినేత నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి తరిమేసిన కిమ్మనలేదు. అలాంటి ఈటల రాజేందర్ ఒక్కసారిగా ఉగ్రరూపుడైపోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ భూముల వ్యవహారంలో అసోసియేషన్ సభ్యులకు రియల్టర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఆ ప్రాంత సందర్శన వెళ్ళిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకుంటూ అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రశాంతంగా ఉండే ఈటల రాజేందర్ ఇలా ఈటలు ఎందుకు విసిరారన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. ముద్ర చెరిపేసుకున్న యత్నం. ఆ బీజేపీ అంటేనే ఫైర్ బ్రాండ్ నేతలని పేరు. విషయం ఉన్నా లేకున్నా విరుచుకుపడిపోవడం ఆ నాయకత్వాల ప్రత్యేకత. ఆగ్రహవేశాలతోనే యువతను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలు బలంగా ఉన్నవే. తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజా సింగ్ సహా ఎంతో మంది నేతలు దీనికి ఉదాహరణ నిలుస్తున్నారు. వీరందరిలో ఈటల రాజేందర్ ఒక్కడే సౌమ్యుడిగా శాంత స్వభావి. అదే ఆయనకు ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయాలు ఉన్నాయి. తనపై ఉన్న ముద్ర చెరిపేసుకున్న క్రమంలోనే సావకాశంగా వచ్చిన సందర్భాన్ని ఈటల రాజేందర్ సయోచితంగా ఉపయోగించుకున్నారా అన్న సందేహాలను పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.